సహోదరుడు భక్సింగ్ గారు కెనడాలో క్రైస్తవునిగా మార్పు చెందిన తర్వాత ఈ విషయాన్ని 1932 సెప్టెంబర్లో తన తండ్రి జవహర్ మాల్ చాప్రాకు ఒక లేఖ ద్వారా తెలియపరిచాడు. ఆయన వ్రాసిన లేఖలో ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఎన్నో బైబిల్ వాక్యాలు ఉన్నాయి. తన తండ్రికి బైబిల్ అర్థం కాదని ఆయనకు తెలుసు. ఈ ఉత్తరం అక్టోబరు 21 నాటికి తన తండ్రికి చేరుతుందని ఊహించి తన తండ్రి నిమిత్తమే ప్రార్థించవలసినదిగా కెనడాలోని తన స్నేహితులను కోరాడు. సహోదరుని క్రైస్తవ మిత్రులు 44 మంది ఒక చోట చేరి అక్టోబర్ 21వ తేదీన ప్రార్థన చేయడం జరిగింది. ఆ 44 మంది ఒక గదిలో ఉదయాన్నే మోకరించి ఒకరి తర్వాత ఒకరు మోకాళ్ళపైన ప్రార్థిస్తూ ఉన్నారు. దయతో ప్రభువా, ఈ ఉత్తరం నీవు ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క కళ్ళు తెరువు అని ప్రార్థన చేస్తూ వచ్చారు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 21వ తారీఖున ఆయన తండ్రికి ఉత్తరం చేరింది. ఆయన దానిని తెరిచినప్పుడు అందులో బైబిల్ వాక్యాలు చూశాడు. ఆయనకి ఏమీ అర్థం కాలేదు. ఎవరైనా మిషనరీ తనకు సహాయం చేస్తాడని ఆ పట్టణంలోని మెక్ ఆర్డర్ అనే ఆయన దగ్గరకు ఈయన వెళ్ళాడు. ఆయనకు ఈ ఉత్తరం చూపి ఆ బైబిల్ రెఫరెన్స్లు ఏ విధంగా చదవాలని అడిగాడు. మెకార్డర్ గారు ఆయనకు ఒక ఉర్దూ బైబిల్ ఇచ్చి రెఫరెన్స్లు ఏ విధంగా చదవాలో చెప్పాడు. ఆ ప్రకారంగా ఆయన తండ్రి ఇంటికి వెళ్ళి అవన్నీ చదివాడు. ఈలోగా మెక్ ఆర్డర్ గారు సోదరుడు భక్సింగ్ తండ్రిని గురించి ప్రార్థించవలసినదిగా ఆ పట్టణంలోని క్రైస్తవులకు ఒక సందేశం పంపించాడు. సోదరుడు భక్సింగ్ గారు భారతదేశం తిరిగి వచ్చినప్పుడు తన తండ్రిలో కొంత మార్పును చూశాడు. ఆయన సువార్తకు వ్యతిరేకత అంతగా చూపనట్లు గమనించాడు. కాలక్రమేణా ఆయన మార్చబడ్డాడు. ఇదంతా ప్రార్థన ఫలితమే అని భక్సింగ్ గారు గ్రహించారు. ప్రతి ఆత్మ వెనుక ఎంతో ప్రార్థన అవసరమని సోదరుడు భక్సింగ్ గారి నమ్మకం. నా తండ్రికి తెలియకుండానే కెనడాలోని భారతదేశంలోనూ ఎందరో ప్రార్థన చేశారు. దేవుని ప్రేరేపణతోనే మెకార్డర్ గారు తన తండ్రి విషయమై ప్రార్థన జరిపించాడు. ప్రతి ఆత్మ యొక్క రక్షణ వెనుక చాలా ప్రార్థన ఉంటుంది. మనం నిజాయితీతో ప్రార్థన చేస్తే వెనువెంటనే ఫలితం చూడవచ్చు. ఒక్కోసారి ఎట్టి ఫలితము కనబడకపోవచ్చు. అయితే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మన ప్రార్థనల ద్వారా ఇతరులకు కూడా మారు మనసును పొందినట్లు దేవుడు కనపరుస్తాడు. మనము ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు అటు ప్రార్థనలను దేవుడు గుర్తించుకుంటాడు. ఇలాంటి అనేకమైన ఆత్మీయ సంగతులు మీరు ఎక్కువగా తెలుసుకున్నట్టుగా క్రైస్ట్ లైవ్లీ హబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.